పాకిస్తాన్ మూలాలు ఉండేందుకు అవకాశం కొట్టిపడేయలేం. ఎందుకంటే నేను చెప్పాను, సుదీర్ఘకాలం అమెరికా కోసం సిఐఏ కేంద్రంగా అది పనిచేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. అయితే ఇప్పుడు అదే పాకిస్తాన్ ప్రభుత్వం డిజోన్ చేసుకుంటోంది. అది మనకు ఒక అడ్వాంటేజ్, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మొదటి అంశం. రెండవది, ఉగ్రవాద సంస్థ ముందు మేమే చేశామన్నది. మొత్తం ప్రపంచంలో వచ్చే వ్యతిరేకత, భారతదేశం నుంచి వస్తున్న వ్యతిరేకత, పాకిస్తాన్ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ చూసి ఒక అడుగు వెనకేసి బుకాయించవచ్చు. ఇప్పుడు అది కూడా మనకు ఒక సానుకూల అంశం, మన విజయం అనుకోవాలి. అది అంతే కదా, మన విజయం అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్న మద్దతుకు ఒక అడుగు అది వెనక్కేయాల్సి వచ్చింది అనుకోవాలి. దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారు, వాళ్ళ సలహాలు తీసుకున్నారు. అఖిలపక్షం మీకు అండగా ఉంటాం. కానీ ఈ ప్రశ్నలన్నీ అఖిలపక్షం కూడా వేసింది. మరి ప్రభుత్వం అఖిలపక్షానికి ఇంకా సమాధానం చెప్పలేదు, భారత ప్రజలకు ఇంకా చెప్పలేదు. ప్రభుత్వం నుంచి కూడా సమాధానాలు అవసరం. అయితే ఇప్పుడు సింధు నది నీటిని ఆపాము అన్నారు. ఓకే, ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది, అది ఉపయోగపడితే మంచిదే. పాకిస్తాన్ని ఒక అడుగు వెనక్కి నెట్టి దారికి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే మంచిదే. చూద్దాం. అవన్నీ మనం బయట ఉండి సాధారణ ప్రజలు, ప్రతిపక్షాలు వెంటనే ఇది రైటు రాంగు అని చెప్పగలిగే చర్యలు కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది. వాళ్లకు అధికారులు, నిఘా విభాగం, అనేక సలహాదారులు ఉంటారు. కాబట్టి ఈ చర్య తీసుకుని ఉండొచ్చు. అది మంచి ఫలితాలు ఇస్తే మంచిదే. కానీ అన్నిటికంటే కీలకమైంది, నువ్వు ఏ విచారణ జరపకుండానే ఒక దేశాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు, ఒక మతాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు. లోతైన విచారణ చేసి అసలు కారణాన్ని పట్టుకుంటే పరిష్కరించడం ఈజీ అవుతుంది. ఆ వైపు ప్రభుత్వం దృష్టి ఎక్కువ సారించాలి. ఇప్పుడు ఈ సింధు జలాల రద్దు కాకుండా ఇంకొక 4 డెసిషన్స్, అంటే అటారీ సరిహద్దు మూసివేత కావచ్చు, పాక్ దౌత్య కార్యాలయాల సిబ్బందిని తగ్గించడము, పంపించి వేయడము, కొంతమంది వీసాలు రద్దు చేసి వాళ్ళ అనుమతులను కూడా, పర్యాటకుల అనుమతుల్ని తాత్కాలికంగా ఇచ్చే వీసాలు. సో ఇవన్నీ సంబంధించి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు పాకిస్తాన్ మీద? సాధారణంగా పొరుగు దేశం ప్రమేయం ఉన్నది ఇలాంటి సందర్భాల్లో అని అంచనాకు వచ్చినప్పుడు ఎవరైనా మినిమం ఈ పనులు చేస్తారు. దారులు మూసేయటం, వీసాలు రద్దు చేయడం, టెంపరీ వీసాలు, విదేశాంగ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని తగ్గించడం, వెనక్కి రప్పించడం, ఇక్కడ ఉన్న పంపించడం, ఇలాంటి మినిమం చర్యలు ఎవరైనా తీసుకుంటారు. దాంతోనే సమస్య పరిష్కారం అవుద్ది అని అనుకోలేము, అది చెయ్యొద్దు అని చెప్పలేము. కానీ మినిమం చర్యలు అవి చేస్తూ ఉంటారు. ఈ మినిమం చర్యలు కాకుండా ఇంకే ఆప్షన్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నేను ఇప్పటికే చెప్పాను ఒక విషయం, ప్రభుత్వం తక్షణం లోతైన విచారణ చేసి కారణాలు ఏమిటో చూడాలి. ఇప్పుడు నిఘా విభాగం హెచ్చరికలు కూడా నెగ్లెక్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు లోతైన విశ్లేషణ చేయాలి. ఇవి నిఘా విభాగం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని తీసుకోవాలి. అసలు ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజమే అయితే అసలు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎందుకు వైఫల్యం ఉందో చూడాలి. రక్షణ శాఖ కూడా వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలి, ఆత్మవిమర్శనాపూర్వకంగా చూసుకోవాలి. మేము పోయాము, సర్జికల్ దాడులు చేసామని పెద్దగా చెప్పుకున్న పాలకులు, నీ సర్జికల్ దాడులని ఏమైంది? ఎందుకు వచ్చింది ఈ ఉగ్రవాద దాడి? అందుకని లోతైన విచారణ లేకుండా తాత్కాలిక చర్యలు ఏం తీసుకున్నా, తక్షణ చర్యలు ఏం తీసుకున్నా అవేమి సమస్య శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. అందుకని ఇప్పుడు తీసుకున్న చర్యలు తీసుకున్నారు, అవి జనరల్ గా చేస్తుంటారు, మంచిదే. కానీ ఈ లోతైన విచారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఐఏ విచారణ చేపట్టింది, ఈ ఉగ్రవాదుల్ని వేటాడే పనిలో ఉంది. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేయడం కావచ్చు, సీరియస్ గా ఒక యాక్షన్స్ తీసుకోవడం. ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు, సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాం, సూత్రధారులనే కాదు పాత్రధారుల్ని, సూత్రధారుల్ని అందరినీ, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని. సో మొత్తం మీద విచారణ ఏ రకంగా సాగే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో ఉన్న వ్యక్తులుగా చెప్పబడుతున్న వాళ్ళ ఇండ్లు ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇండ్లు ధ్వంసం చేస్తే ఉగ్రవాదం ఆగదు. చిన్న ఆస్తి, అది వాళ్ళకి లెక్క కూడా కాదు. ఉగ్రవాదులకు ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ ఉంటుంది వాళ్ళకు. అసలు ఉగ్రవాదులను ఎవరిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఇది సీరియస్ గా మనం పరిశీలించాలి. అయితే కొంత సమాచారం అందింది అనే వార్తలు మాత్రం వస్తున్నాయి, ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంది, ఎక్కడ ఉన్నారో తెలిసింది అనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజాలు ఎవరిని ఇంతవరకు పట్టుకోలేదు. రెండోది ఏమిటి,
ప్రభుత్వం మా దగ్గర సమాచారం ఉంది అని అంటున్న సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మిలిటరీ నుంచి వచ్చిన సమాచారం ప్రధానంగా కాదు అది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అక్కడి నుంచి వస్తున్న సమాచారం కాదు అది. ప్రధానంగా వీళ్ళు చెప్తున్న సమాచారం అంతా ఈ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో కూడా వస్తున్న అంశాలు జనం మామూలుగానే వీడియోలు తీస్తున్నాయి. ఆ వీడియోల ఆధారంగా సంపాదించేటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అది డెఫినెట్ గా ఉపయోగమే. కానీ ప్రభుత్వం వైపు నుంచి నిఘా విభాగాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఇంతవరకు అయితే ప్రభుత్వం పలానా నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర వచ్చింది, మేము పట్టుకుంటున్నాం అనేది చెప్పలేకపోతుంది. అది 2 కారణాలు కావచ్చు. ప్రభుత్వానికి అలాంటి సమాచారం అంది ఉండకపోవచ్చు, ఇంకా లోటు ఉండి ఉండొచ్చు, లేదా వచ్చిన రక్షణ అవసరాల రీత్యా ఇంకా ఉగ్రవాదులను సరిగ్గా పట్టుకోవడం కోసం తొందరపడి సమాచారం బయటికి చెప్పొద్దు అనే కారణం కూడా కావచ్చు. ఏ కారణమైనా బేసిక్ గా మనం ఆశించాల్సింది లోతైన విచారణ, అసలు కారణాన్ని ప్రభుత్వం పట్టుకోవటం. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే సోయి పక్కన పెట్టాలి. ఇప్పటిదాకా అట్లా జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్పృహ ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాకుండా దేశ భద్రత, దేశ రక్షణ, దేశ ప్రజల ప్రయోజనం, దేశ సమగ్రత, ఈ సోయి పాలకులకు అవసరం. ఆ వైపు నిజాయితీగా ప్రయత్నం చేయాలని మనం అందరం కోరుకోవాలి. ఇక్కడ వీరే గారు ఇంకొక విషయం, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పైన, అసీం మునీర్ పైన చాలా వివాదాస్పదమైంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దగ్గరగానే ఈ పెహల్గామా అటాక్ కూడా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం లోతుగా విచారణ చేసి వాస్తవాలు బయట పెడితే తప్ప మనం వ్యాఖ్యానించలేము. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను బట్టే స్పందించడం అనేటువంటిది చాలా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మీడియాను కూడా నమ్మడానికి అవకాశం లేని దుస్థితి ఏర్పడింది. నేను ఒక మీడియా పర్సన్, ఓ పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్నాను. నేను రోజు విశ్లేషణలు చేస్తున్నాను. మనం వార్తలు మీడియాలో చూసి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు ఆ వార్తలే నమ్మే పరిస్థితి లేదు. నేనున్న మీడియానే నేను ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతాం. ఎందుకంటే మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరిగింది. ఒకప్పుడు మీడియా ప్రజాస్వామ్యానికి 4వ మూలస్తంభం అనే పేరు సంపాదించుకున్నది. అది తరతరాలుగా మీడియా నిర్వర్తించిన పాత్రతో వచ్చినటువంటి ఒక గొప్ప పేరు మీడియాకి, స్థానం. ఆ స్థానాన్ని ఇప్పుడు మీడియా నిలబెట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మీడియా స్వతంత్రతను పక్కన పెట్టి ఇప్పుడు కార్పొరేట్ కబంధ హస్తాల కిందకి మీడియా పోతుంది. 40% ఇండియన్ మీడియా కార్పొరేట్ సంస్థల చేతికి పోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. మిగతా మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరుగుతోంది అనేది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత మీడియాలో డెమోక్రటైజ్ అవుతున్నది అని అంటే అగైన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. అయితే బాధాకరమైంది ఏంటి అంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం యూట్యూబ్స్ మీద పడుతుంది, సోషల్ మీడియా కూడా మీద కూడా పడుతుంది. అందుకని ఇప్పుడు ఏమైనా డెమోక్రటిక్ వాతావరణం మీడియాలో కాపాడగలుగుతున్నామంటే ప్రజలకు ఎంతో కొంత అలాంటి డెమోక్రటిక్ స్పేస్ దొరుకుతుంది అని అంటే మళ్ళా సోషల్ మీడియా ద్వారా. ఈ పాజిటివ్ అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి వార్తలను బట్టి ఇమ్మీడియట్ గా నిర్ధారణకు రాలేదు. కొంచెం లోతుగా పరిశీలించిన తర్వాతనే మనం స్పందించవచ్చు. ఇక శాంతి చర్చలు ఒకవైపు అయితే యుద్ధం మరొక వైపు. సమస్యకి ఏదైనా సమస్యకి పరిష్కారం అంతిమంగా యుద్ధం. అయితే ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితే గనక వస్తే ఏంటి వీరయ్య గారు? ఏ సమస్యకైనా అంతిమ పరిష్కారం యుద్ధం కాదు, ఏ పరిష్కారం యుద్ధం కాదు, ఆది పరిష్కారం కాదు, అంతిమ. జనరల్ గా దేశాలు అంతిమంగా నిర్ణయానికి వస్తుంటాయి కదా. అది ఏవో కొన్ని స్వార్థ ప్రయోజనాలతో ఏదో ఒక పక్షం ఎగదోసినప్పుడు వచ్చేటువంటి యుద్ధం. యుద్ధం ఎప్పుడు ప్రజలు కోరుకోవద్దు. యుద్ధం ద్వారా ప్రజలకు లాభం జరగదు, నష్టం జరుగుతుంది. యుద్ధం ద్వారా గెలిచిన దేశం, ఓడిన దేశం రెండు ఈక్వల్ గా నష్టపోతాయి. జన నష్టం జరుగుతుంది, మిలిటరీ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, సంపద నష్టపోతాం. రెండు దేశాలకు గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు నష్టం. అందుకని యుద్ధం ఎప్పుడూ కోరుకోకూడదు. మరి ఇప్పుడే కాదు, ఎప్పుడు కోరుకోకూడదు. ఇప్పుడు జరగాల్సింది లోతైన విచారణ ద్వారా అసలు కారణం పట్టుకొని దానికి అనుగుణమైనటువంటి సంప్రదింపులు, అంతర్గత చర్యలు, బాహ్య చర్యలు. ఒకవేళ విదేశీ వేలు ఉంది, ప్రమేయం ఉంది అనుకుంటే అప్పుడు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా యుఎన్ఓని ఇన్వాల్వ్ చేయొచ్చు, ప్రపంచ దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. అనేక దేశాలు ఇప్పుడు మనకు అండగా ఉన్నానని ప్రకటించారు. ఆ అన్ని దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ విధంగా అనేక దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా ఐసోలేట్ చేయాలి. మన దేశంలో
చిచ్చు పెట్టేందుకు ఏ దేశం ప్రయత్నం చేసినా. ఆ విధంగా దౌత్యపరమైనటువంటి చర్యలు చాలా కీలకం. అంతర్గత కారణాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా కూడా తగు చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ఇలాంటి ఉగ్రవాదులకు స్థానం దక్కకుండా చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి. ఒకవేళ యుద్ధమే గనక వస్తే అనివార్యంగా భారత్ పాక్ల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయంటారు? ఎవరిది పైచేయిగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య వచ్చిన యుద్ధాల్లో ఎప్పుడు పాకిస్తాన్ గెలవలేదు. భారతదేశమే గెలిచింది. ఇది ప్రపంచం అంతా తెలుసు, పాకిస్తాన్ కు తెలుసు, భారతదేశానికి తెలుసు. రెండోది, ఇప్పటి వరకు వచ్చినటువంటి యుద్ధాలు వేరు, ఇప్పుడు యుద్ధం వస్తే పరిస్థితి వేరు. గతంలో జరిగిన యుద్ధాల్లాగే ఇప్పుడు వచ్చే యుద్ధం ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఒక మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చేమో, రెండు పక్షాలుగా చీలిపోయి అనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు భారతదేశం దగ్గర అణుబాంబు ఉంది, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది. ఎవరు అణుబాంబు ప్రయోగించినా రెండు దేశాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అణుబాంబు ప్రభావం అంతుంటది. ఇంకా జపాన్ మీద అణువాయుధం ప్రయోగించింది, జపాన్ నష్టపోయింది, అమెరికా నష్టపోలేదు. ఎందుకంటే అమెరికా ప్రజలు చాలా దూరంలో ఉన్నారు. కానీ మన పాకిస్తాన్ మన బార్డర్ కంట్రీ. నువ్వు బార్డర్లో పాకిస్తాన్ లో వేసినా ఇండియా మీద కూడా దాని ప్రభావం ఉంటుంది, ఇండియాలో వేసినా పాకిస్తాన్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అణుధూళి ప్రభావం అంత ప్రమాదకరమైంది. అరే ఒకటి, అందుకని రెండు దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఎవరూ యుద్ధం కోరుకోవట్లేరని నేను అనుకుంటున్నాను. పైకి బెంకాలు ఎన్నైనా చెప్పచ్చు, డాంబికాలు పోవచ్చు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నైనా చేయొచ్చు, లేదా దౌత్యపరంగా ప్రదేశాలను హెచ్చరిక చేయడం కోసం మేము ఉన్నాం అనడం కోసం ఎన్నైనా అనొచ్చు. కానీ భారత ప్రజలు పాకిస్తాన్ ప్రజలు కోరుకోరు. పాలకులు కూడా యుద్ధం కోరుకుంటున్నారని నేను అనుకోను, భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పైకి ఎన్ని చెప్పినా. ఎందుకంటే రెండు దేశాలకు నష్టమే. అంతేకాదు, అంతర్జాతీయంగా పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యన వస్తే ఇది మీరు అన్నట్టు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేంత ప్రమాదకరమైనదిగా ఉంటుంది. అందుకని ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ యుద్ధం రావాలని కోరుకోదు. ఇలాంటి యుద్ధానికి అవకాశం ఉంటే ఏమైనా కోరుకుంటే అమెరికా ఒక్కటే కోరుకోదు. ఎందుకంటే ఆయుధ వ్యాపారంతోనే బతికేది అమెరికా. అందుకని వాళ్ళకు కుంపటి కావాలి, ఇప్పటికే 2 కుంపట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక కుంపటి ఓపెన్ అయితే వాళ్ళ ఆయుధ వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది. అందుకని అమెరికా తప్ప ఎవరు కోరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో కూడా అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అందుకని ఆ రీత్యా చూసుకున్న అమెరికాకే ప్రయోజనం తప్ప ఇక్కడ యుద్ధం అంటూ వస్తే భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ మరి ఏ దేశానికి కానీ ప్రయోజనం కాదు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అగ్రరాజ్యం స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? యుఎస్ స్టాండ్, మనకి ట్రంప్ మనకి మద్దతు ప్రకటిస్తాడా? ఇక పోతే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఏ కంట్రీస్ మనకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉందంటారు? ట్రంప్ మద్దతు ప్రకటించడం కాదు, అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్ ఎగదోస్తాడు. ఆ ట్రంప్ ఎగదోస్తే మనం ఆ ట్రాప్ లో పడొద్దు అనేది నాకు. ట్రాప్ లో పడొద్దు. మనం మన దేశ ప్రయోజనాలు, మన ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడో ఉన్న అమెరికా ఎగదోస్తే మనం ఎందుకు రెచ్చిపోవాలి? మన పక్క దేశంతో మన ప్రయోజనాలు ఏంటియో మనం చూసుకోవాలి. ఆ వైపు మనం ఉండాలి. అందుకని నా ఉద్దేశం అయితే యుద్ధాన్నే కోరుకోవద్దు. యుద్ధం వస్తే ఎవరు ఏ పక్షం ఉంటారు, మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత అనే వైపు అసలు మన ఆలోచనలు ఉండొద్దని నాకు. ప్రతి భారతదేశ భక్తుడు యుద్ధం రావద్దని కోరుకోవాలి. మనమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి. దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలి అంతర్జాతీయంగా అని కోరుకోవాలి. వీరయ్య గారు, బాధితుల ఆవేదన చూస్తే చాలా బాధ కలిగింది. ఎందుకంటే మహిళల ముందు తమ భర్తల ప్రాణాలు కోల్పోయి, పిల్లల ముందు తండ్రి ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి హృదయ విదారక ఘటనలు ఈ పెహల్గాం దాడిలో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా పెరికివేయాలి అని మన పాలకులు చెప్తూ ఉంటారు, చాలా స్పీచ్లు వింటుంటాం. కానీ ఆచరణలో ఎట్లాంటి ప్రయత్నం చేస్తే, ఎటువంటి స్టాండ్ తీసుకుంటే ముందు ఇటువంటి దాడుల నుంచి మనం సేఫ్ గా ఉండగలం, ఇటువంటి దాడులు జరగకుండా ఉండే అవకాశం ఉందంటారు? జమ్మూ కాశ్మీర్ లో స్వతంత్ర భారతదేశంలో మొత్తం పరిణామ క్రమాన్ని చూస్తే ఎప్పుడు అసంతృప్తి పెరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో. అక్కడున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయటం, ధరల సమస్య పరిష్కారం చేయడం, ప్రజల సమస్యను పరిష్కారం చేయడం కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడే అక్కడ ఉగ్రవాదం పెరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా, లేదా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా, బేసిక్ గా
అక్కడున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాస్వామ్య వాతావరణాన్ని, లౌకిక వాతావరణాన్ని కాపాడగలిగేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరిగినప్పుడు ఉగ్రవాదానికి అక్కడ స్థానం లభించలేదు. అట్లా కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడినప్పుడు అక్కడ యువతలో అభద్రతా భావం వచ్చింది. భారత పాలకుల మీద నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇగో ఈ వాతావరణాన్ని ఉగ్రవాద సంస్థలు వాడుకున్నాయి, విదేశీయులు కూడా వాడుకున్నారు. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం అక్కడ స్థానం సంపాదించగలిగింది, పెరిగింది. అందుకని స్థానికంగా సమస్యలు పెరగకుండా చూసుకోవాలి, పరిష్కరించాలి. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కాశ్మీరీ ప్రజల్లో భారత ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితిని పాలకులు సృష్టించారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం అయ్యే సమయంలో ఈ రెండు రాజ్యాల మధ్య చర్చ జరిగేది. ఒక ఒప్పందం మేరకు భారతదేశంలో విలీనమైంది జమ్మూ కాశ్మీర్. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీరీ ప్రజలకు నమ్మకం వమ్ము చేసినట్టయింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన చర్య. కాబట్టి అక్కడ కాశ్మీరీ ప్రజల్లో యూత్లో ఒక అభద్రతా భావం పెరిగింది. రెండోది, మేమంతా ముస్లిమ్స్, స్వతంత్ర భారతదేశం లౌకిక దేశంగా ఉంటుందనే నమ్మకంతో మేము చేరుతున్నామన్నారు అప్పుడు జమ్మూ కాశ్మీర్ పాలకులు. పాకిస్తాన్లో చేరడానికి సిద్ధపడింది. పాకిస్తాన్ చెప్పింది మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్. బార్డర్, భారతదేశంతో ఉన్న బార్డర్ అంతా ఒక చిన్న 30 ఫీట్ రోడ్. పాకిస్తాన్కు డైరెక్ట్ బార్డర్ ఉంది. మీకు పాకిస్తాన్లో కలవాలి అని అంటే షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరుగుతున్న పోరాటం కూడా ముస్లింలు ఎవరు కూడా పాకిస్తాన్లో కలవమన్నారు. పాకిస్తాన్ ఇన్వేడర్స్ దాడి చేస్తే పాకిస్తాన్తో యుద్ధం చేశారు ఇదే కాశ్మీరీ ముస్లిమ్స్. రాచరికంతో కూడా పోరాడారు. మాకు ప్రజాస్వామ్యం కావాలన్నారు. ఫైనల్గా భారతదేశంలో విలీనం అన్నప్పుడు లౌకిక దేశంగా అంటున్నారు కాబట్టి మేము చేరతాం. అయితే మాకు భద్రత ఉండాలి, మా సంస్కృతికి, మా లౌకిక విలువలకు భద్రత ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడేం జరిగింది? భారతదేశంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు హిందూ రాష్ట్ర అంటున్నారు, హిందూ మతరాజ్యం అంటున్నారు. దాంతో మైనారిటీల్లో అభద్రతాభావం, కాశ్మీరీ ప్రజల్లో అభద్రతాభావం వస్తుంది. దానికి తోడు మీరు ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇవన్నీ కాశ్మీరీ యూత్లో అభద్రతాభావం పెరగడానికి దారితీసింది. ఈ సమయంలో మీరు చేసిన పని ఏంటి? ఉక్కు పాదం మోపారు. 6-7 మాసాల పాటు సైనిక రాజ్యంగా నడిపారు. దాన్ని మొత్తం కాశ్మీర్ను ఒక జైలుగా మార్చారు. ఇంటర్నెట్ కూడా లేకుండా చేశారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, భారతదేశ ప్రజలకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు అంత ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది అంటున్నారు. అంటే మిలిటరీ ద్వారా, ఒక నిర్బంధం ద్వారా తాత్కాలిక ప్రశాంతత ఏర్పడి ఉండవచ్చు. నెవురుగప్పిన ఇప్పులాగా అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అక్కడ అంతకుముందే ఏర్పాటు చేసుకున్నటువంటి ఉగ్రవాద కేంద్రాలు తాత్కాలికంగా తలవంచి ఉండొచ్చు. వాళ్ళకి అక్కడున్న సమాచారం అంతా తెలుసు. అదే జరిగింది. అదంతా అంచనా వేసుకుని ఇప్పుడు దాడి చేశారేమో. అందుకని పాలకులు ఎప్పుడూ కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని కాదు, దేశ ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. మీ సంస్కృతికి భద్రత ఉంటుంది, మీ ఆస్తిపాస్తులకు భద్రత ఉంటుంది అనే గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు కాపాడుతామనే గ్యారంటీ ఇస్తే అప్పుడు వాళ్ళలో విశ్వాసం వస్తుంది. అక్కడ స్థానిక ప్రజల్లో విశ్వాసం చూరగొనగలిగితే ఉగ్రవాదులను వాళ్ళ దగ్గరికి రానియరు. ఎందుకంటే ఉగ్రవాద చర్యలు కాశ్మీరీ ప్రజల పొట్టగొడతాయి. పర్యాటకుల మీదనే ఆధారపడేటువంటి బతుకులు వాళ్ళే. వాళ్ళు ఉగ్రవాదానికి వ్యతిరేకం కాశ్మీరీ ప్రజలు. ఇప్పుడు జరిగింది అది. అందుకని భారతదేశంలో ఎవరికీ ప్రయోజనం కాదు ఇది ఉగ్రవాదం. ఇది గమనించి పాలకులు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. సో మొత్తం మీద ఈ ఫైనల్ గా ఈ పెహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన ఈ వార్తలకు సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న అంతర్గత పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు, ఎటువంటి కారణాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనుకోవాలండి? ఒకటి, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పుడు చూస్తే మీరు పాకిస్తాన్ లో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎందుకు పెట్టారు, మా నాయకుడు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు. మిలిటరీ పట్టు విపరీతంగా ఉన్న పాకిస్తాన్లో
మిలిటరీ కూడా ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్, అంటే మన పొరుగు దేశంలో 2 దేశాలు ఒకేసారి ఏర్పడ్డాయి స్వతంత్ర దేశాలుగా. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు బలపడ్డాయి, పాకిస్తాన్లో మతరాజ్య విలువలు, నియంతృత్వ పోకడలు బలపడ్డాయి. అలాంటి పాకిస్తాన్లో ఇప్పుడు మంచి పరిణామాలు మనం చూస్తున్నాం. ఇది మనకు ఉపయోగం. ఖచ్చితంగా పాకిస్తాన్ పాలకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి ఈ ప్రభావాలన్నీ పనిచేస్తాయి. అందుకని దౌత్యపరమైన ఒత్తిడి తేవడం కూడా ఇప్పుడు అవసరం. ఉమ్, ప్రపంచంలో అనేక దేశాల మద్దతు కూడగట్టి దౌత్యపరంగా పాకిస్తాన్ పాలకుల మీద ఒత్తిడి పెంచితే పాకిస్తాన్ పాత్ర ఏ మేరకు ఉంటే ఆ మేరకు పాకిస్తాన్ వెనక్కి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. అలాంటి అవకాశాలు ఇప్పుడు మనకున్నాయి.